రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతమున్న లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి ఏకంగా 850కి పెంచాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో 33% మహిళలకు కేటాయించనున్నారు. పెరిగే సీట్ల సంఖ్య 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి రానుంది. ఇక ఈ నెల 16 నుంచి 18 వరకు ఈ పెంపు గురించి కీలక పార్లమెంటు సమావేశాలను నిర్వహించనున్నారు. 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ఆర్టికల్ 55, 81ల సవరణలకు సంబంధించి కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టికల్ 55 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, ఆర్టికల్ 81 లోక్సభ స్థానాల సంఖ్య, నియోజకవర్గాల్లో జనాభాను వివరిస్తుంది. రాజ్యాంగ సవరణ గురించి ఇప్పటికే అందరు ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ గురించి చర్చించనున్నారు. రైట్, ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం ఇచ్చింది కేంద్ర సర్కార్. ప్రస్తుతమున్న లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి ఏకంగా 850కి పెంచాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో 33% మహిళలకు కేటాయించనున్నారు. ఇక పెరిగే సీట్ల సంఖ్య 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. రైట్, ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 18 వరకు ఈ పెంపు గురించి కీలక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ఆర్టికల్ 55, 81ల సవరణలకు సంబంధించి కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా అందరూ ఊహించినట్టుగానే డీలిమిటేషన్ వైపు శరవేగంగా అడుగులు వేస్తుంది కేంద్ర సర్కార్. ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను కూడా నిర్వహించబోతున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో దక్షిణాది ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుంది, అక్కడ ఉత్తరాదేమో పొలిటికల్ క్యాపిటల్ అవుతుందంటూ సరికొత్త చర్చకు దారితీశారు. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నెల 16, 17 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో 2 కీలక బిల్లులతో పాటు రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే 33% రిజర్వేషన్ కోసం నారీ అభివందన్ ఏదైతే బిల్లు ఉందో దానికి సంబంధించి ఆమోదించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గత సమావేశాల్లో దీన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపారు. అక్కడ దీనికి సంబంధించి చేపించిన తర్వాత ఇప్పుడు దీన్ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదిస్తారు. అదేవిధంగా ఇటు డీలిమిటేషన్ సంబంధించి కూడా ఇప్పటికే 543 లోక్సభ స్థానాలని వీటిని 850కి పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యారు. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 స్థానాలు ఇటు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయా రాజ్యాంగ సవరణల కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇటు ఎన్డీఏ ఎంపీలందరూ కూడా 3 లైన్ విప్ జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్ సమావేశాలకి హాజరు కావాలి, బిల్లులు ఆమోదం పొందేంత వరకు చర్చల్లో అందరూ చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి కూడా బీజేపీ ఇటు ఎన్డీఏ ఎంపీలందరూ కూడా ఇప్పటికే 3 లైన్ విప్ ను జారీ చేశారు. ఇటు ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మహిళా రిజర్వేషన్ విషయంలో కొంత ముందుగానే ఆయా పార్టీలతోటి ఒక సంప్రదింపులు చేసిన తర్వాత ఇటు స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇందులో ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, ఓబీసీ మహిళలకు ఇవ్వట్లేదు. ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ పెట్టాలి, లేకపోతే మళ్ళీ ఒకవైపు ఇటు అగ్రవర్ణాల మహిళలకు, ఒకవైపు ఉన్నత వర్గాలకి మళ్ళీ అవకాశాలు వస్తే తప్ప బీసీ మహిళలకు అవకాశం రాలేదని చెప్పేసి వైపులు ఆరోపిస్తున్నారు. గతంలో శరద్ యాదవ్ కావచ్చు, ఇటు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళంతా కూడా గతంలో పలుమార్లు ఈ మహిళా బిల్లు వచ్చినప్పుడు ఇందుకోసమే ఓబీసీల కోటా కోసమే కోటాలో సబ్ కోటా అంటూ వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఇండియా కూటమి పార్టీలు కూడా దాన్ని డిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. దానికి తోడు మళ్ళీ ఇటు నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సెన్సెస్ ప్రకారం చేస్తే ఈ సంవత్సరం ముగిసిన తర్వాత లెక్కలు వస్తాయి కాబట్టి వాటిని రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సెస్ సంబంధించి అవి ఒకవైపు పూర్తిగా అయిపోయిన తర్వాత సమయం పడుతుందని భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి భావిస్తారు. దీని ప్రోరేటర్ ప్రకారం
50% ఇప్పుడున్న సీట్లకు అనుగుణంగా 50% సీట్లను పెంచుకోవాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. అనుగుణంగా ఆయా రాష్ట్రాల మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తారు. ఇటు ఎన్డీఏ కూటమి రెండు కూడా వారి డిమాండ్ చర్చల్లో ప్రధానంగా ప్రస్ఫుటించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అవి కాస్త మళ్ళా సగం పెంచుకొని 120 అవుతాయి. మరి దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ లాంటి రైట్ స్వామి ప్లీజ్ హోల్డ్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. ఏంటి ఎలా చూస్తున్నారు ఈ డీలిమిటేషన్ అంశాన్ని? అండ్ ఇక్కడ నార్త్ సౌత్ మధ్య అంతరాలు ఇంకా పెరుగుతాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? మన దేశంలో రాజ్యాంగాన్ని అమెండ్ చేయటం ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగా జరుగుతుంది. స్విగ్గీ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో తిరిగి వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇతర దేశాల్లో రాజ్యాంగాన్ని అలా పెట్టుకుంటారు, మార్చరు. అలా 100 సంవత్సరాల్లో 10 సార్లు 15 సార్లు చేస్తారు. సో అది ఫస్ట్ కమెంట్. అది ఇంత ముఖ్యమైంది టక చేసేస్తారు. పాయింట్ ఇది ఈవేళ పెంచడానికి దేనికి? 1926లో అమెరికాలో 436 ఎంపీలు ఉన్నారు. 2026లో 436 ఉన్నారు. జనాభా 5 సార్లు పెరిగింది. ఇంగ్లాండ్ లో 300 సంవత్సరాలు బట్టి 630 మంది ఉన్నారు. ఇటు 300 సంవత్సరాలు. అంటే ఏమంటారు? ఇది ప్రజల ప్రయోజనం కోసమా లేదంటే రాజకీయ నిరుద్యోగుల కోసం ఈ చర్య తీసుకుంటున్నారంటారా? ఇది చాలా డీప్ కాన్స్పిరసీ. ప్రజలకి 540 మంది చేసే సేవ 800 మంది చేస్తారా? అయితే 5000 మంది పెట్టకపోయారా ఎంపీలు? నంబరే సేవ అయితే ఇంకేంటి? సో మొత్తంగా రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించడం కోసమే అంటారా? ఒక రకంగా ఏంటంటే బ్యాలెన్స్ మార్చడానికి దక్షిణాది రాష్ట్రాలకి, ఏ రాష్ట్రాలకి ఒక రాష్ట్రం ఒక ప్రాంతం కోపం వస్తే అది లెక్క లేకుండా తొక్కిసి అయిపోయింది. ఉదాహరణ 80 మంది బీహార్, ఉత్తరప్రదేశ్ లో 120 మంది ఎంపీలు. ఇప్పుడు అది 180 అయిపోయింది. తమిళనాడు, ఆంధ్ర ఎన్ని కలిపితే ఏదో 80 ఉన్నారు, 120 ఉంటారు. ఎంత తేడా వచ్చేస్తుంది. లెక్కల్లో మ్యాథమెటిక్స్ అంత సింపుల్ కాదు. ప్రపోర్షనల్ గా 50% ఇస్తున్నాం కదా, అందరికి అంత కరెక్ట్ కాదు. ఆ 50%లోనే ఉన్న మ్యాజిక్. సో చాలా రాష్ట్రాలు బలహీనం అయిపోతాయి. అన్ని రాష్ట్రాలు చూస్తే బలహీనం అవుతాయి. ఎక్కువ నెంబర్ పెరిగిపోయింది ఏ ప్రాంతానికి బలం ఉంది. సో 40 ఇప్పుడు ఉన్న 30 రాష్ట్రాలు ఈ లెక్కని 40 రాష్ట్రాలు చేస్తారు వచ్చే 5 సంవత్సరాలు. చిన్న అమ్ము ఇప్పుడు ఏమంటారు? ఉత్తరప్రదేశ్ పెద్దదైపోయింది, తగ్గించారా? అది వచ్చే ఐడియా. ఇష్టారాజ్యం ఇది దేశానికి మంచిది కాదు. స్థిరత కావాలి. నంబర్లు పెంచారు. ఎమ్మెల్యే నంబర్ పెంచాలి కదా, సర్పంచ్ నంబర్లు పెంచాలి కదా, అన్ని పెంచాలి. సో ఇది మంచిదంటే నేను ఒప్పుకోను. ఆలోచించుకోవాలి, అపోజ్ చేయాలి, సిటిజన్స్ అపోజ్ చేయాలి, మీడియా చేయాలి, కొన్ని పొలిటికల్ పార్టీస్ చేయాలి. ఒక చిన్న రైతు బిల్లు మీద అంత హడావి చేస్తే స్తంభాలు ఎక్కించేస్తున్నప్పుడు ఊరుకుంటారా వీళ్ళు? అది చూడాలి. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటారు. ఏదో మాటలు ఇస్తారు ఇటు, కానీ లోపల ఒప్పుకుంటారు. ఎమ్మెల్యేలు ఎక్కువ పెరుగుతారు, ఇచ్చుకోవచ్చు కదా, అది. అండ్ ఇక్కడ ఇంకొక అంశం మనం చూస్తే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దక్షిణాది అనేది దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ అయింది, ఉత్తరాదేమో పొలిటికల్ క్యాపిటల్ గా వాళ్ళు మార్చుకుంటున్నారు. సొమ్మేమో మనం సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి, పెత్తనమేమో వాళ్ళు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు రేవంత్ కమెంట్స్ ని మీరు? మాటలతో ఆగిపోతుంది, పని చేయాలి. మాటలు ఎవరు తగ్గించుకుంటారు? చెప్పి పని చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. దేశం అంతా ఆయనకున్న స్టేటస్ ని తిరగాలి, చెప్పాలి, మార్పు వస్తాం. మాటలతో ఆగిపోతే ఉపయోగం లేదు. చెప్పేది మంచి ఐడియా, అది దేశం అంతా ఆయన తిరిగి చెప్పాలి. అది చేయగలరా? అలయన్స్ చేస్తాదా? చూడాలి. చాలా ముఖ్యంగా చేయాలి. చేసే పెద్ద అవకాశం ఉన్నది, చేస్తారు.